అందరికీ నమస్కారం. మార్నింగ్ పెట్టిన వీడియో ఇది. దీని తర్వాత సమంత రాజ్ నిడుమరు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నాకు న్యూస్ వచ్చినా కానీ ఆమె రెడ్ శారీ కట్టుకుంది ఈరోజు అని నాకు తెలిసిన వాళ్ళు ఈషా ఫౌండేషన్లో పనిచూసి నాకు చెప్పినా కానీ సమంత అఫీషియల్గా చెబితేనే వీడియో ఇద్దాం, లేదంటే వద్దని ఆగాం. అఫీషియల్గా ఇచ్చాను. ఇప్పుడు ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకు? మార్నింగ్ వీడియో ఇస్తున్నప్పుడు రాజ్ తన యొక్క భార్య శ్యామలకి న్యాయం చేయాలని చెప్పేసి అన్నాడు. వాస్తవానికి అతను 2022లోనే చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాడు. ఆబ్వియస్లీ కోర్టు వచ్చేసి తన విడాకులు తీసుకునేటప్పుడు ఏమి ఇవ్వాలి ఏంటి మొత్తం చెప్పింది అఫీషియల్గా జరిగింది. ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో ఈ మధ్యలో ఆల్రెడీ రాజ్ అండ్ సమంత ఫ్రెండ్లీగా ఉన్నారు. అప్పుడు ఏ రోజు కూడా శ్యామల నోరు తెరవలేదు. బట్ ఈ రోజు కానీ గత కొద్ది రోజుల క్రితం కానీ సందర్భం దొరికినప్పుడల్లా, ఎటువంటి సందర్భం, సమంత రాజ్ ఒకటవుతారని తెలిసినప్పుడు కానీ, ఇక వాళ్ళు త్వరలో ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయబోతానని అన్నప్పుడు కానీ పోస్టులు పెడుతుంది. అది చూసి నాకు అప్పుడేమనుకున్నా, నేను పాపం ఎంత బాధపడుతుంది అనుకున్నా. మార్నింగ్ అలాగే అనుకున్నా. ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత విడాకులు అయిన తర్వాత ఈ రకం పోస్టులు పెడుతుంది అంటే అది ఎంత తప్పండి అసలు? మీరే చెప్పండి. నాగ చైతన్య సమంత విడాకులు అయినాయి 2021లో. ఇద్దరంత పద్ధతిగా ఉన్నారు. ఒకవేళ సమంత ఎప్పుడైనా షోలో సరదాగా ఏదైనా అన్న ఉండొచ్చు కాక, బట్ నా చేత తప్పుగా ఎప్పుడు అనలా. నా చేత అసలు ఏ రోజు అనలా. మొన్న శోభిత ధూళిపాల నాగ చైతన్య పెళ్ళైనప్పుడు కూడా సమంతకు సంబంధించి పించింగ్ వేలే పోస్టులు పెడుతున్నా అసలు రెస్పాండ్ అవ్వాల. సో ఇప్పుడు నేనేమంటానంటే, మరలా చెప్తాను, గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను, వన్స్ ఒకసారి విడాకులు అయిపోయింది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏమైపోతే నీకెందుకు? వాళ్ళు ఏదైనా హ్యాపీగా ఉన్నారనగానే నువ్వు బాధపడి పోస్టులు పెడతారు, లేదు వాళ్ళకి ఏదైనా అయ్యింది అనగానే సంతోషపడుతూ పోస్టులు పెడతారు. తప్పండి అది. పెళ్ళైనా, ప్రేమైనా, అన్నదమ్ముల మధ్య రిలేషన్స్లో ఆస్తుల పంపకాలైనా, ఎక్కడైనా సరే ఒక రిలేషన్లో ఇద్దరు కూడా మ్యూచువల్గానో లీగల్గానో వాట్ ఎవర్ పెద్ద మనుషుల సమక్షంలోనో వన్స్ విడిపోయాక ఇక ఎవరి దారి వాళ్ళది. వీలైతే మంచి అనుకుంటే, శుభం అనుకుంటే సంతోషంగా రెస్పాండ్ సంతోషం. అలా కానప్పుడు బరి తెగించిన వాళ్ళు బరి తెగించిన పనులే చేస్తారు. తెగించిన మనుషులు ఎంతకైనా తెగిస్తారు. ఏంటి అసలు ఆ పోస్టులు? అది చాలా ఎంబారసింగ్ ఉంది నాకైతే మాత్రం. శోభానికి పెళ్లి చేసుకోబోతుంటే ఇంత దారుణమైన పనుల ఇంత దారుణమైన పోస్టులు పెట్టేది. సమంత తను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. ఫైనల్లీ సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్ అయింది. ఇక సిద్ధార్థ లవ్, బట్ ఆ తర్వాత అవ్వలేదు. లైక్ ఇలా ఆమెను సేవ్ చేసింది. ఈలోపు నాగ చైతన్యతో పెళ్ళి, సంతోషం, హ్యాపీగా ఉన్నారు 2017 నుంచి. దానికి ముందు 4-5 సంవత్సరాల ప్రేమ. ఆ తర్వాత 2021లో విడాకులు. ఆ విడాకులకు ముందు ఆమెకు మయోసైటిస్ ప్రాబ్లం అటాక్ అవటం. అండ్ నాగ చైతన్యకి సమంతకి అసలు విడాకులు ఎందుకని ఏంటనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. మేబీ ఇక ముందు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే చెప్పేదైతే వాళ్ళు పడి చెప్పేవాళ్ళు. సో విడాకులు అయిన తర్వాత మనమంతా కూడా సమంత మయోసైటిస్తో బాధపడుతుంటే అయ్యో పాపం అన్నాం. ఈ సమయంలో తోడు ఉండాల్సిన తోడేడని బాధపడ్డాం. ఆమె ఓవర్కమ్ అయింది. బట్ ఆ తర్వాత తెలిసింది ఏంటిది, 2022లో రాజ్ నిడుమరు తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతకి బ్యాక్ బోన్ లాగా ఒక ఫ్రెండ్గా ఉంటూ ఉన్నాడు. అప్పుడు ఎప్పుడు కూడా రాజ్ నిడుమరు భార్య శ్యామల ఏ రోజు రెస్పాండ్ అవ్వాలి, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. ఎప్పుడైతే ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక ఒకటవుదని అనుకున్నారో ఇక అప్పుడు ఆమె రెస్పాండ్ అవ్వటం మొదలెట్టింది. అప్పుడప్పుడు అవునా కాదు మీరే చెప్పండి. ఈ సమంత రాజ్ నిడుమరు యొక్క ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంది అండ్ కలిసి జర్నీ చేసింది. ట్రాలాల పిక్చర్స్ అని చెప్పేసి శుభం అని ఒక మూవీ తీశారు. దానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ ఏదో అతనే, సమంత ప్రొడ్యూసర్. ఆ తర్వాత సీక్రెట్ ఆల్కెమిస్ట్ అని చెప్పేసి ఒక ఫ్రాగ్రెన్స్ బ్రాండ్, దానికి సమంతనే ఓనర్ అండ్ ప్రమోట్ చేసింది. అప్పుడు కూడా ఈయన పక్కనే ఉన్నాడు. తర్వాత పికిల్ బాల్ అని చెప్పేసి ఒక టీము చెన్నైది, దానికి కూడా వీళ్ళు కో ఓనర్స్గా ఉన్నారు. ఇలా కలిసి జర్నీ చేశారు ఎదుగుదల విషయంలో, భవిష్యత్తు విషయంలో. ఓవరాల్గా అన్నప్పుడు జీవితంలో కలిసి ఉండగలని అనుకున్నారు. గతం తాలూకు అన్ని కూడా హడ్డిల్స్ అన్ని తొలగిపోయినాయి కదా, మనం ఏ తప్పు చేయలేదు కదా, ఎవరిని మోసం చేయలేదు కదా అనుకున్నారు. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు లింగ భైరవి ఆలయంలో ఈషా ఫౌండేషన్లో ఉంగరాలు మార్చుకొని దివ్యమైనటువంటి ముహూర్తంలో గీతా జయంతి, మోక్షద ఏకాదశి అనేటువంటి ఈ పుణ్యప్రదమైన ఈ రోజున పెళ్లి చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో, 30 మంది సన్నిహితుల సమక్షంలో. చాలా సంతోషం. ఒంటరిగా బతికే బతుకు కాదండి. అలా ఒంటరిగా బతికగలిగిన వాళ్ళు ఆడైనా మగైనా లైక్ ఎలాగంటే ఒక మునిలాగా ఋషిలాగా ఉండగలగాలి. అలా లేనప్పుడు ఒంటరిగా ఉండలేరు, ఖచ్చితంగా తోడు కావాలి. సో ఇప్పుడు నేనేమంటున్నాను, తాను అఫీషియల్గా విడాకులు, సమంత, రాజ్ నిడుమరు అఫీషియల్గా విడాకులు.
నాగచైతన్య దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా సమంత తీసుకోవాలి. అండ్ రాజ్ నిడుమోర్ వచ్చేసి తన భార్యకి లీగల్గా ఇవ్వాల్సిన మొత్తం ఆల్రెడీ ఇచ్చేసాడంట. దెన్ ఇక ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు జంట అవుదాం అనుకున్నారు. దానికి ముందు కలిసి జర్నీ చేశారు. హ్యాపీగా పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. సాక్షాత్తు శివుని సమక్షంలో గీతా జయంతి పుణ్యదినాన ఈషా ఫౌండేషన్ ఈరోజు పెళ్లి చేసుకున్నారు. ఇక దీనిలో వంక పెడతానికి ఏమైనా ఉంది? దీనిలో తప్పుగా మాట్లాడతానికి అసలు ఏమైనా ఉంది? కమింగ్ టు ఏజ్ గ్యాప్ అంటూ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సమంత 1987లో పుట్టింది, రాజ్ నిడుమోర్ వచ్చేసి 1975లో పుట్టాడు. ఏజ్ గ్యాప్ 12 years, అసలు పెద్ద లెక్కే కాదు అసలు అదైతే. ఓకేనా? మెచ్యూరిటీ ఉంది, లైఫ్లో సెటిల్ అయి ఉన్నారు, సొసైటీ వాళ్ళకంటే ఒక బ్రాండ్ ఉంది, చాలు. అండ్ ఇద్దరు కూడా హెల్తీగా ఉన్నారు, ఇద్దరు కూడా బెస్ట్ కపుల్ లాగా అనిపిస్తాం. 1975 అంటే అది 25 50, బట్ రాజ్ నిడుమోర్ 50 లాగా అనిపిస్తాడు మీకు. అరౌండ్ 40-42 అన్నట్టు ఉన్నారు. అతను వెంకటేశ్వర యూనివర్సిటీలో బీటెక్ సిఎస్సి చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ దాసరా కొత్తపల్లి కృష్ణ, వీళ్ళిద్దరు కలగలిపి అబ్రాడ్ వెళ్ళారు, బ్రహ్మాండంగా జాబులు చేశారు. తర్వాత లైఫ్ మనకు నచ్చింది ఇది కాదు కదా, మనకు నచ్చింది సినిమాలు అనుకున్నారు, వచ్చారు. షాదీ.com ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఇక ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్లు, సినిమాలు, వెబ్ సిరీస్లు ఇలా తీస్తున్న మూమెంట్లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో దుమ్ము లేపేశారు. ఇక రాజ్ అండ్ డీకే అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా ఏర్పడింది. వాళ్ళు తీసిన సినిమాలు అండ్ షార్ట్ ఫిల్మ్లు అవన్నీ వెనకాల అటాచ్ చేశారు. సో మనస్ఫూర్తిగా మీ విశేష్ని సమంత అండ్ రాజ్ దంపతులకు తెలియచేయండి. వాళ్ళు ఎక్కడ ఎవరిని మోసం చేయాలా, ఎక్కడ ఎవరిని తక్కువ చేయాలా. సమంత విడాకులు తీసుకున్న తర్వాత రాజ్ తన భార్యతో ఉన్నాడు. ఆ తర్వాత అప్పటికో అంతకుముందు మనకి తెలియదు వాళ్ళ పర్సనల్ లైఫ్. వాళ్ళ ఆవిడతో విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్లీగానే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా విచ్చలవిడిగా వేరే విధంగా లేరు. అన్నీ కూడా ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగానే వాళ్ళు అడుగులు వేశారు. సమంత సనాతన ధర్మం అన్నది యుగ యుగాల నుంచి ఉన్నది. ప్రపంచంలో ఎన్ని మతాలైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. ధర్మం శాశ్వతమైనది, సనాతన ధర్మం, దాన్ని ఫాలో అయింది. లింగభైరవి దీక్ష, ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ దగ్గర శిష్యురాలుగా ఉండటం, అండ్ పురాణ ఇతిహాసం కొన్ని చదవటం, తెలియాల్సిన తెలుసుకోవటం, ఇలా చెప్పుకుంటూ పోతే నిజమైనటువంటి జీవితం అంటే ఏంటో సమంత తెలుసుకుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ మతం ఈ మతం నాకు ఏది వద్దు, అసలు నేను అసలు ఏది గెలుకోదలుచుకోవాలి. ఎందుకంటే ఒక్క చిన్న దిక్కుమలని కామెంట్ వచ్చినా నాకు చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది ఈ మధ్య అయితే. సో సత్యం అంటే తెలుసుకుంది, ధర్మం అంటే తెలుసుకుంది, జీవితం అంటే ఏంటో తెలుసుకుంది, ప్రకృతితో మమేకం అవటం అంటే తెలుసుకుంది, పంచభూతాలు అన్నవే నిజమైనటువంటి దేవదేవులని తెలుసుకుంది. దేవుడు అనే వాళ్ళు ఒకరు ఉంటారనుకున్నప్పుడు లింగ భైరవి తన దేవుడు అనుకుంది, గురువు అన్నప్పుడు జగ్గి వాసుదేవ్ అనుకుంది, తోడు అన్నప్పుడు రాజ్ నిడుమోర్ అనుకుంది, జీవితంలో కలిసి ఉన్నప్పుడు పెళ్ళైన బంధం అనుకుంది, పెళ్లి చేసుకుంది. సంతోషం నుంచి ఉండిద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రాజ్ వర్ లక్కీ అండ్ సమంత, రాజ్ ఖచ్చితంగా నిన్ను జీవితాన్ని గొప్పగా చూసుకోని చెప్పేసి కోరుకుంటున్నా. దంపతులు ఇరువురికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఆశీస్సులు అనుకోయాను, బట్ నేను చిన్నోడిని కాబట్టి అనలేకపోతున్నా. సమంత కన్నా 2 years పెద్దోడిని, బట్ రాజ్ కన్నా చిన్నోడిని కాబట్టి అనలేకపోతున్నా. బట్ మనస్ఫూర్తిగా ఇద్దరు కూడా విషయం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఐ లవ్ మ్యారేజెస్. ఎప్పుడు ఎవరిని మోసం చేయకుండా పెద్దవారిని ఒప్పించి మన కాలం నిలబడిన తర్వాత చేసుకునే పెళ్లి అనేది ఉంటుంది. అది ఐ లవ్డ్ ఇట్.